కూడా ఒక్కడ కూడా కొనుగోలు ప్రారంభం కాదు. పేరుకైతే కొబ్బరికాయ కొట్టింది, కొనుగోలు కేంద్రాలు అయితే ఓపెన్ అనేది చెప్తున్నారు. మొక్కజొన్న కూడా ఇక్కడ ఉంది మార్కెట్, దానికి సంబంధించి కూడా ఎక్కడ ఏం చేయట్లేదు. మీరు మరి కలెక్టర్ గారు దృష్టి తీసుకోవాలని, లేకపోతే రేపటి నుంచి రైతులందరూ కూడా వచ్చి మీ ఆశ్చర్యం 50 కూడా అవుతుంది. మరి కొరిజర్లో పోయినా తీసుకెళ్లాలని ఇబ్బంది అవుతుంది. 26 క్వింటాలే కొంటున్నారు. మిగతాది కొన్నందుకు అదొక భాగం. రెండోది ఇక్కడ కొనుగోలు లేదు మొక్కజొన్న, దాని మీద కూడా 10-30. యాసంగి కోతలు వచ్చి 20 రోజులుగా వచ్చిన ఇవాళ కొనుగోలు కేంద్రాల మీద సరైన సమీక్ష లేకపోవడం, బాధ్యత కలిగిన మంత్రులు వీటి మీద పర్యవేక్షణ లోపం, రైస్ మిల్లర్స్ ని ఒప్పించడంలో వైఫల్యం చెందడం, చివరికి ఇలా కొనుగోలు కేంద్రాలు నెరవేర్చడం జరిగింది. వారి గురి మీద చేసుకుని చెప్పాలా, ఈ 9,000 కేంద్రాల్లో ఒక్క గింజైనా ధాన్యం కొనుగోలు చేశారా ఇప్పటివరకు? మీ గుండె మీద ఆత్మసాక్షిగా చెప్పండి. మన ఖమ్మం జిల్లాలో 350 పైన కొనుగోలు కేంద్రాలు ఐకేపీ అయితే, సొసైటీ అయితే, డీసీబీ అయితే, డీసీఎం అయితే, సివిల్ సప్లై శాఖ ద్వారా 350 పైగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు మన సత్తుపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసినంత వరకు కొన్ని చోట్ల ప్రారంభించలేదు. మేము ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టాం. కలెక్టరేట్ ముందు ఒక ధర్నా జరిగితే, అమ్మాయి రైతు లేదు రోడ్డు మీదకి వచ్చినట్టున్నారు, మీరు వెంటనే ప్రారంభించకపోతే బాగోదని చెప్పి బ్యానర్లు కట్టి తెల్లారే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ ఆరంభ సూరత్వం తప్ప వీళ్ళు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత ఎందుకు కొనుగోలు చేయట్లేదు? ఇవాళ సత్తుపల్లి మండలంలో 90% పైగా ధాన్యం ఆంధ్రాకి అమ్ముకోవడం జరిగింది. ప్రతాపురం కానీ ఇతర ప్రాంతాలు. అదేవిధంగా వేంసూరు మండలంలో అదే పరిస్థితి. ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు రైతాంగానికి ఎన్ని హామీలు ఇచ్చారు, అదేమైనా అమలు చేశారా అని చెప్పి నేను అడుగుతున్నా. గత సంవత్సరం ధాన్యమే మా దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకోలేదు, మాకు ఖాళీ లేవని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పెట్టకపోవడం వల్ల కింటాకి 600 రూపాయలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 14-1500కి స్టార్టింగ్ లో అమ్ముడుపోయిన ఓట్లు ఇవాళ 1200 కూడా కొనట్లేదు. రైస్ మిల్లర్లు కానీ ప్రైవేటు వ్యాపారస్తులు మరి వాళ్ళు నేరుగా కొనుగోలు కేంద్రాల నుంచి ఎందుకని కొనుగోలు చేయట్లే? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.